ఏంది దువ్వాడా, చాలా రోజుల తర్వాత పార్టీ కండువా వేసుకుని తిరుగుతుండవు. మా జలగన్నకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి. ఏహే, నీ జలగన్న సంగతి పక్కన పెట్టు. ఇంతకీ నీ దువ్వెనెక్కడా? జేబులోనే ఉంది. నేననేది ఆ దువ్వెన కాదు, దువ్వాడను దువ్విన దువ్వెనా. ఓ, నా మాధురీనా? తన సంగతి తర్వాత చెప్తా. అసలు అధికార పక్షం హామీలు ఏం నెరవేర్చింది అవి జనాలకు తెలుసులేగానే. ఇంతకీ నీ మాధురితో కొత్త రీలు ఏం చేశావు? గోదావరి గట్టు మీద రామచిలుకవే, చీరాల షాపు పెడదామన్న చందమామవే. వారినే అయితే మంచి జోరు మీద ఉన్నావన్నమాట. ఏంది మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని విన్నాను. దిష్టి మాకు బాగా పెరిగిపోయింది. అబచ్చా, సిగ్గు లేకుండా ఎలా సిగ్గుపడుతున్నావు? దిష్టి అంట దిష్టే. నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు. నేను మా జలగన్నకు జరిగిన అన్యాయం గురించి చెప్తున్నాను. ఏహే, మీ జలగ చేసిన అన్యాయాలు లెక్కలేనని ఉన్నాయిలే గానీ దువ్వెన గురించి చెప్ప. నువ్వేందయ్యా నా దువ్వెన మీద పడ్డావు? మరి మీరు చేసిన అడావిడే అట్టా ఉండదులే. నాకు తెలిసే ఇక్కడే ఎక్కడో వెనకాలే ఉండుంటది కదా. లేదు లేదు, ఇక్కడ లేదు, 5 స్టార్ హోటల్లో ఉంది. ఓ అదే సంగతే. అంటే ఇప్పుడు మీ జలగన్న కోసం 4 మాటలు మాట్లాడే ఆ కండువా పక్కన పడేసి నీ దువ్వెంతో కలిసి ఊరేగుతావన్నమాట. అన్నమాట లేదు, ఉన్నమాట లేదు. నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? నేనేదో కాస్త మా జలగన్న దృష్టిలో మార్కులు కొట్టేద్దామని మీడియా ముందుకు వస్తే ఇలా జిడ్డులో పట్టుకున్నావు. ఇదిగా వేరే పొలిటికల్ లీడర్స్ కనిపించడం ఒక ఎత్తు, దువ్వాడ దువ్వెన మాధురి కనిపించడం ఒక ఎత్తు. మాకు మీ రాజకీయాలు అవసరం లేదు. మీ మధ్యలో ఉన్న చీకటి భాగోతం కావాలి. ఊరుకుంటే నువ్వు మాతో పాటే వచ్చేటట్టున్నావే. అది వదిలే, పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఏముంది పాలిటిక్స్ గురించి మాట్లాడుకోవడానికే? మీకు పేటిఎం పైసలు పడతాయే. ఎవరిని టార్గెట్ చేస్తారో వారిని నానా మాటలు అంటారు. మీ నాయకుడిని పొగుడుతారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఏదో ఒకటి అనాలి. ఇవేగా మీ పాలిటిక్స్. ఎవట్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నీ దువ్వెన ఫాలోవర్ని. ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఫ్యాన్లే. ఓ అదే సంగతి. అయితే మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం. నేను చీరల షాప్ పెట్టినప్పుడు పిలుస్తాను, అప్పుడు రండి. అప్పుడు ఎలాగో వస్తా దువ్వాడా. ఇప్పుడు ఇక్కడ అడావిడి చేసిన తర్వాత ఎక్కడ రీల్స్ చేస్తున్నారు మీరు? ఏ ఏరియాలో చేస్తున్నారు? ఏ రీల్ చేస్తున్నారు? ఏ కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్నారు? మాధురికి ఎంత ఆస్తి రాసి ఇచ్చావో? నువ్వెంత ఇచ్చావు? ఆమె నీకెంత ఇచ్చింది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజమే మాట్లాడుతున్నా. నీ పెళ్ళాం పిల్లల్ని వదిలేసి నీ మాధురికి ఏమి ఇవ్వలేదా నువ్వు? ఆమె నీకు ఇచ్చిందని చెప్పింది కూడా అబద్ధమేనా? అది కాదు, నేనిప్పుడు మాట్లాడడానికి వచ్చింది మా జలగన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. ఆ విషయం మాట్లాడుతున్నా. నీ పాసిగాల నేను అవి అడగడానికి రాలేదా? ఆల్రెడీ మీ జలగేసిన స్కెచ్ అందరికి తెలిసిపోయింది. స్కెచ్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చే స్పీకర్ పోడియం దగ్గర హడావిడి చేసి గోల గగ్గోలు పెట్టేసి ప్రతిపక్ష హోదా కావాలి అని అడుక్కొని అది ఎలాగూ అవ్వదని తెలిసే బయటికి వచ్చేయాలని స్కెచ్ బానే వేశారు. మరి ఏం చేయమంటావు? చిత్తుగా ఓడిపోయిన మా జలగన్నను సాంప్రదాయిని శుద్ధిని శుద్ధ పూసని అన్నట్లు వెర్రి వెంగళప్పలాగా వచ్చి కూర్చోమంటావు అసెంబ్లీలో? అది నచ్చకే ఇన్ని డ్రామాలు ఆడేది. అసలు మీ పార్టీలో డ్రామాలు ఆడని వాళ్ళు ఎవరో? ఇక మీ జంట అయితే చెప్పక్కర్లేదు. ఇదిగో నన్నేమైనాను, నా మాధురిని మాత్రం ఏమనుకు. వారిని ఈ చీరల షాపులో అవన్నీ కాదు గానే నాకు ఒక ఐడియా ఉంది, అది ఫాలో అయిపో చెప్తా. ఏంటది? నా మాధురితో కలిసి ఇంకేం బిజినెస్ పెట్టాలి? అట్ట కంగారు పడకో, చెప్పింది నేను. ఏ బిజినెస్ వద్దుగానే ఆ మెళ్ళో కండువా నువ్వు తీసి నీ మాధురి మెళ్ళో వెయ్యి. మీ వైసీపీ పార్టీ తరపున ఆమెను స్పోక్ పర్సన్ లాగా నిలబెట్టు. నిలబెడితే ఏమవుద్ది? అప్పుడు సోషల్ మీడియా మొత్తం నీ రీల్స్ రాని వైపే వచ్చేస్తది. ఇక మీ పార్టీలో ఏజ్ అయిపోయిన డైమండ్ రాణి, మీ పార్టీ బూత్ యాంకర్లు చీరెడ్డి శ్యామలాలు దుకాణాలు సద్రేసుకోవడమే. వాళ్ళు కాదు, ఈ మెళ్ళో కండువ వేసి నిలబెడితే అప్పుడు నేను సర్దుకోవాలి దుకాణం.